ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ మధ్యకాలంలో బాగా వీడియోస్ అనేటువంటిది లేట్గా వస్తూ ఉన్నాయి. బట్ ముందు ఇంకా రెగ్యులర్గా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. నేను కూడా కొంత ట్రేడింగ్ మీద వీటి మీద బాగా ఫోకస్ చేయడం వలన కూడా కొంత సమయం అనేటువంటిది కుదరలేదన్నమాట. సరే, ఈ మధ్యకాలంలో అయినప్పటికీ కూడా నేను యూట్యూబ్లో కానీ కొంతమంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ కానీ వీళ్ళందరూ చేసేటువంటి యుక్తులు కుయుక్తులు అన్నింటిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాను. అయితే ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు బాగా ఎక్కువగా పెరుగుతూ ఉన్నారనమాట. ఎందుకనంటే ఫైనాన్షియల్ క్రైసిసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి బయట కనుక మనం చూసినప్పుడు. ఇక్కడ పల్లెటూరులో నివసించేటువంటి వాళ్ళు వాళ్ళ పనులు లేకపోతే అటువంటి వాళ్ళకి అంత ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రాబ్లమ్స్ రావట్లేదు. కానీ ఈ టౌన్స్లో ఉండేవాళ్ళు, జాబ్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే జాబ్ చేస్తూనే ఫ్యామిలీని భార్యాభర్త చేస్తూ ఇంకా ఖర్చులు పెరిగిపోయి ఫ్యామిలీని రన్ కావటానికి ఈ ప్యాసివ్ ఇన్కమ్గా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామందిని బాగా అట్రాక్ట్ చేస్తున్నటువంటిది స్టాక్ మార్కెటే. నిజంగా స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక బంగారు బాతుకుడు పెట్టేటువంటి బాతు లాంటిది అనమాట. కానీ దాన్ని మనం ఉపయోగించాల్సిన రీతిలో ఉపయోగిస్తేనే దాని నుంచి మనం ప్రతిఫలం అనేటువంటిది పొందగలుగుతాం. అంతేకాకుండా చాలామంది కనుక చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే లక్షలాది రూపాయలు వస్తాయి అనేటువంటి కొంతమంది ప్యాసివ్ ఇన్కమ్గా అనేటువంటి దాంట్లో వచ్చేసి ఈ యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ చూడటం, ఈ ₹1,00,000 లాభాలు వచ్చినాయి, 2,00,000 వచ్చినాయి, 5,00,000 వచ్చినాయి, ఈ విధంగా చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా ఆ రేంజ్లోనే సంపాదిద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా డబ్బులు తీసుకొని రావటం, ఎక్కువ లాస్ తీసుకోవటం, ఫెయిల్ అయిపోవటం, బాగా బ్యాంక్రప్ట్ అయిపోవటం, దివాలా తీసేయటం, ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళందరూ అర్థం చేసుకున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు 1,00,000, 2,00,000 ఇట్లా సంపాదించేటువంటి వాడు 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకడు ఫేక్ అంటాడు. ఇప్పుడు సుత్తి స్టాక్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాడు మొత్తం ఫేక్ గాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, 2 అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఒక దాంట్లో లాభాలను చూపిస్తూ ఒక దాంట్లో నష్టం వచ్చినా దాన్ని హైలైట్ చేయకుండా ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడూ చూపించేటువంటి అకౌంట్లో లాభాలు వస్తాయో వాటిని ప్రొజెక్ట్ చేస్తూ పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పచ్చి మోసగాళ్ళు. అలాగే రెండో రకం వాళ్ళు ఏమంటారంటే చాలా సంవత్సరాల వరకు కష్టపడి వాళ్ళు చాలా రకాలైనటువంటి స్ట్రగుల్స్ని ఎదుర్కొని వాళ్ళు ఒక కాన్సెప్ట్స్ని నమ్ముకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు లాభం వచ్చినా ఒకరోజు నష్టం వచ్చినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ వాళ్ళు ప్రాఫిట్లో ఉండేటట్టుగా వాళ్ళకి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ లాభాల్లో మంచిగా వస్తున్నాయి అని అంటే దాని అర్థం వాళ్ళు దాని వెనకమాల చాలా కృషి, దీక్ష, ఓపిక, అనేకమైనటువంటి స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా పడి ఉంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లా సక్సెస్ అనేటువంటిది కాగలుగుతారు. సో వీళ్ళను గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫేక్ గాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఈ నిజాయితీగా చూపించేటువంటి వాళ్ళని మనం కూడా ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉంది. లేదా అందరినీ మోసగాళ్ళని నమ్మేటువంటి వాళ్ళ మాటలను నమ్మి మోసపోయేటువంటి కోణం ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే మీరు చూడండి, సుభాషిష్ పాణి కావచ్చు, విపి ఫైనాన్షియల్స్ కావచ్చు, ఇంట్రాడే హంటర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ వర్కౌట్ చేశారు. అంతేకాకుండా వాళ్ళు ఆల్రెడీ కొంత డబ్బు అనేటువంటి సంపాదించుకున్నారు. ఒకరోజు ₹1,00,000 పోయినా 5,00,000 పోయినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి స్టాక్ మార్కెట్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఒకరి నుంచి ఇన్స్పైర్ కావాలే కానీ వాళ్ళనే ఫాలో అవుదాం, వాళ్ళలాగే చేద్దాము అనేటువంటి కాన్సెప్ట్కి దూరంగా ఉండాలి. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి దీంట్లో మన జర్నీ కొనసాగిద్దాం అనేటువంటి వాళ్ళకి చెప్పేటువంటిది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ మొత్తం పోయినా పర్వాలేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండెడ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది డిపెండెడ్ ఆన్ సైకలాజికల్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్ ఉంటుంది. సో మనం సైకలాజికల్గా బ్యాలెన్స్ను కోల్పోతే, ఆ కంట్రోల్ను పోగొట్టుకుంటే మొత్తం డబ్బులు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్గా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఫస్ట్ థింక్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవి పోయినా మనకి పర్వాలేదు అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఉండాలి. రెండవది వాడిని ఫాలో అవటం, వీడిని ఫాలో అయ్యి వాడు చేసినట్టుగా మనం ట్రేడ్ చేద్దాం, వీడు చేసినట్టుగా మనం ట్రేడ్ చేద్దాం అని కనుక మీరు కనుక ఆ కోణంలో కనుక ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు ప్రాథమికంగా కొంత ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయాలి.
అసలు ఈ స్టాక్ మార్కెట్లో బయింగ్ సెల్లింగ్స్ అసలు ఎట్లా ప్రైస్ పెరుగుతుంది, క్యాండిల్స్ని అండర్స్టాండ్ చేసుకోవటం, ఇటువంటివి చాలా అంటే చాలా ముఖ్యం. ఇవి లేకుండా కనుక మీరు కనుక ఏకాఏకిన కనుక దూకినా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సెబీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకున్నప్పటికీ కూడా ఈ టిప్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, అలాగే అకౌంట్ హ్యాండ్లింగ్స్ చేద్దాం అనేటువంటి వాళ్ళు, ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్ని ఇంకోటికి అప్పగిద్దామని కానీ, లేకపోతే మనం ట్రేడింగ్ అనేటువంటిది ఇతరుల దగ్గర నుంచి ఏమైనా టిప్స్ తీసుకొని గ్రూప్ నుంచి తీసుకొని చేద్దాం అనుకునేటువంటి ఆలోచన నుంచి పక్కకి రావాలి. అప్పుడు మాత్రమే మనం కొంతవరకు ట్రేడింగ్ లాగా చేయగలుగుతాం. సో మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి తెలుగులో బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి పబ్లిక్ని మోసం చేస్తూనే ఉన్నాడు. పబ్లిక్ ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. కాబట్టి పబ్లిక్ ఈ మోసపోవటం అనేటువంటిది ఒక ప్రైమరీ, ఒక హక్కులాగా, ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది. అందుకనే ఇటువంటి మోసగాళ్ళు ఎంతకాలం ఉన్నా వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటూ పబ్లిక్ని మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటారు. సో ఇటువంటి వాళ్ళందరికీ దూరంగా ఉండి ఫస్ట్ మీరు ఒక బుక్ని మెయింటైన్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఒక ఓపిక అనేటువంటిది, స్టాక్ మార్కెట్లో ఓపిక అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడే మనం తీసుకుందాంలే, ఏం కాదులే, ఇక్కడి నుంచి అన్న పైకి వెళ్ళిద్ది, బాగా డౌన్ అయింది కానీ ఇట్లాంటి ఊహాజనితమైనటువంటివి స్టాక్ మార్కెట్లో ఉండవు. ఎప్పుడైనా సరే మనం ఏమనుకుంటున్నాము, అసలు ప్రిన్సిపల్ ఏంటి, మనకి ఒక సిస్టమ్కి అనుగుణంగా మనం ట్రేడ్ చేస్తున్నామా లేదా, దీనికి కనుక స్టిక్ అయ్యి ఒక సింపుల్ స్ట్రాటజీని ఫాలో అవుతూ మీరు కనుక రన్ చేయగలిగితే మీకు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మీరు గమనించండి, స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు వాలటాలిటీ అనేటువంటిది ఉండదు. అసలు ఇండియన్ మార్కెట్లో ప్రతిరోజు వాలటాలిటీ ఉండదు. ఎందుకంటే ఈ మార్కెట్లో బయర్స్కి అనుకూలంగా, సెల్లర్స్కి అనుకూలంగా పనిచేస్తూనే ఉంటుంది మార్కెట్. మనం అనుకుంటాము ఆ మార్కెట్ అనేటువంటిది చాలా మ్యానిపులేషన్ జరుగుతుంది, చాలామంది ఈ బిగ్ ప్లేయర్స్ వాళ్ళ గేమ్స్ ఆడుతుంటారు, ఇట్లా అని అనుకుంటూ ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు అది అంత సాధ్యపడేటువంటి విషయం కాదేమో అనేటువంటిది నా యొక్క పర్సనల్ ఫీలింగ్. ఎవరు అభిప్రాయం వాళ్ళు ఉండొచ్చు, కానీ నా పర్సనల్గా అయితే అలా జరగదేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, మార్కెట్ని వారం 5 రోజుల్లో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఒక 3 రోజులు లేదంటే 2 రోజులు అక్కడక్కడే ఉంటుంటుంది మార్కెట్లో. పెద్ద మూమెంట్ అనేటువంటిది ఉండదు. పెద్ద మూమెంట్ అనేటువంటిది లేదు అంటే సెల్లర్కి అనుకూలంగా ఉన్నట్టే లెక్క. అలాగే మీరు ఒక 2 రోజులు కానీ ఒక 3 రోజులు కానీ బయ్యర్కి అంటే మంచి వాలటాలిటీ అనేటువంటిది, అప్ సైడ్ జామని వెళ్ళిపోతుంది, 200 పాయింట్లు, డౌన్ సైడ్ 200 పాయింట్లు పట్టింది, అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇంత పెద్ద వాలటాలిటీ జరుగుతున్నప్పుడు అది బయ్యర్కి అనుకూలంగా ఉంటుంది, సెల్లర్కి అనుకూలం కాదు. సెల్లర్ ఎక్కువ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అంటే వారంలో 2 రోజులు బయ్యర్కి, 2 రోజులు సెల్లర్కి ఆపర్చునిటీ ఇచ్చినట్టే లెక్క. కాబట్టి మీరు బయ్యరే కనుక అయినట్టయితే వాలటాలిటీ ఎప్పుడు ఉంటుందో ఆప్షన్ చైన్ ద్వారా మనకి కొంత అవగాహన అనేటువంటిది వస్తుంది. సో ఈరోజు మనకి ఆప్షన్ చైన్లో వాలటాలిటీ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేసుకుంటే అప్పుడు మీరు అనుకున్నటువంటి స్ట్రాటజీని ప్లే చేసుకోండి. లేదా అక్కడక్కడే మార్కెట్ ఉండేటట్టయితే ఆ రోజు అంటే వారానికి 3 రోజులు మాత్రమే ట్రేడ్ అనేటువంటిది చేయండి. అప్పుడు మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ మంచిగా సక్సెస్ కాగలుగుతారు. థ్యాంక్ యూ.